చంద్రబాబు గారి హయాంలో రాజధాని ఒకటి రన్నింగ్ అవుతుంది కానీ డెవలప్మెంట్ అనేది ఏమి లేదు. అది ఈరోజు రేషన్ కార్డులో వచ్చే పప్పు ఉప్పు కూడా ఆగిపోయింది. జగన్ హయాంలో వచ్చినాయి, చంద్రబాబు హయాంలో రాలేదు. అది కానీ మేమే డెవలప్ చేసాం, మేమే ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. పండగలు కానీ ఏ పండగ వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఒకప్పుడు క్రిస్మస్ తోప సంక్రాంతికి అని వచ్చే రేషన్ కార్డు అన్నీ ఈరోజు అవి ఏమి లేవు. వచ్చే కందిపప్పు కూడా ఆపేశారు. మరి బాధగా అవునా కదా? అది మీకు ఎవరుంటే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే, జగన్మోహన్ రెడ్డి? ఒకటి చెప్పనా, జగన్మోహన్ రెడ్డి చేసినా చెందిన నెంబర్ 1గా పరిపాలించాడు. ఈయన వచ్చి ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఏం లేదు. మమ్మల్ని ఏదో ఆదుకుంటాడు అనుకున్నాం కానీ ఏం లేదు, ఉపయోగం లేదు. కానీ మరి ఇల్లే 15 సంవత్సరాలు కలిసి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. అవన్నీ మేము వాళ్ళ రాజకీయం, అది అవన్నీ వాళ్ళకే తెలుసు. అది మనం మాట్లాడలేము. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండలేరంట. 15 సంవత్సరాల 5 సంవత్సరాలు ఉండమనండి చాలు. 5 సంవత్సరాలు ఉండమనండి చాలు. 5 సంవత్సరాలు ఉండి జనాలకు చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి, ఆయన అవుతాడు. మరి ఏం చేయబోతే ఎలా ఉంటాడండి? అవునా కదా? అది పథకాలు అన్నీ బాగా వస్తాయి మీకు. ఇప్పుడు ఏం పథకాలు ఉన్నాయి? ఏం లేవు, ఏ పథకాలు లేవు. అది గ్యాస్ అన్నారు, అది లేదు. ఏదో లేడీస్కి అది బస్సు పథకం ఏదో పెట్టారు, అది దండగే. దాన్ని తగ్గించి హ్యాండిక్యాప్లు వాళ్ళకి కొద్దిగా పెన్షన్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అంతేగాని ఇదెందుకు ఉపయోగం లేనిది? అవునా కదా? హ్యాండిక్యాప్లు ఉన్నారు, వాళ్ళకి పెడితే అరే నీకు 4,000 వస్తా, ఇంకొక 5,000 చాలు. అది వాళ్ళు సంతోషంగా తింటారు. అంతేగాని పనికి మానవాళ్ళకి ఎన్ని పెడితే ఉపయోగం ఏముంది? అవునా కదా? గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు సోమరిపోతులు చేశారు అన్నారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు బోర్డు పథకాలు పెట్టాడు. కానీ ఒకటి జనం గుర్తిచ్చారు. కాకపోతే మరి ఏం జరిగిందో తెలియదు. లేకపోతే ఆయన వదులుకోరు. అది మట్టుకే గ్యారంటీ చెప్తున్నా.